బాబాయ్ నమస్తే బాబాయ్. మీ పేరు బాబాయ్? నిర్సు సాయిబాబు. బాబాయ్ ఏం పని చేస్తారు మీరు? మేము వ్యవసాయం పని. వ్యవసాయం. బాబు ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి 12 నెలలు పూర్తవుతోంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎమ్మానం ఉంది, ఏ క్లాస్ ఉంది. ప్రభుత్వం బాగుంది. ఇక చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ పథకాలు అవి వదిలితే ఇంకా బాగుంటుంది. చింతనేని ప్రభాకర్ గారు ఆయన ఇంటింటికి ఇప్పటికీ తిరుగుతానన్నారు. ఆయన సేవ అంతా ఇంత కాదు, చెప్పుకోలేని తీరు. నెంబర్ 1 క్యాండిడేట్ చింతనేని ప్రభాకర్ రావు. ఈ ఆంధ్రాలో కాదు, ఈ భారతదేశంలోనే చింతనేని ప్రభాకర్ రావు అంటే గోదోడి కాడికి కూడా తెలుసు. ఆడవాళ్ళకేంటి, గోదోళ్ళకేంటి, చిన్న గోదోడి కాడికి తెలుసు. నెంబర్ 1 క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు. ఆ పథకాలు ఇచ్చాక ఇంకా చెప్పవలసిన బోర్డు ఉన్నాయి. కొద్దిగా ఈ పోలవరం గురించి, ఈ రాజధాని గురించి పాటు పడుతున్నాడు. ఆ పాటు పడ్డాక ఆ కలతలు పూడ్చుకుని ఇటు వస్తాడు, ఈ ప్రజలకు కూడా చేస్తాడు. కాకపోతే చేయలేదని ఈ 5 సంవత్సరాలు ఇదివరకు జగన్ పరిపాలనలో కొద్దిగా డబ్బులు కొద్దిగా పుచ్చుకుని ఈ పేద బతకోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొద్దిగా నానా మాటలు కొద్దిగా వినపడుతున్నాయి. అయినా మేము అవన్నీ పట్టించుకోము, చేస్తాడని మాకు నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వగానే ఈ చంద్రబాబు ప్రభాకర్ గారు ఇంకా రెచ్చిపోతాడు. బాబాయ్ గారు మీరు రైతు అంటున్నారు, గతంలో రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన రైతుల పరిస్థితి బాగుంది. ఇప్పుడే బాగుంది. అన్ని పనులు ప్రజలు మొన్న ఎంత బాగా కొనుగోలు చేశాడో. 7 వ్యవసాయానికి ధాన్యం అసలు 15 రోజులు 25 రోజులు పడే కాదు, 24 గంటల ధాన్యాన్ని డబ్బులు పడినాయి బాగా. ఇప్పుడు మన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకుంటే అక్కడికక్కడ అధికారులు మించి స్పాట్లు తీస్తారు. నిజమే కాకెత్తాడు, క్యాకేజ్ చేపించాడు కూడా, బాగా చేపించాడు కూడా. రోడ్ల పరిస్థితులు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితులు కూడా పోతున్నాడు, బాగా పోతున్నాడు. మన శ్మశానాలు కూడా 5 నిమిషాల్లో పనులు అవుతున్నాయి. అన్ని పనులు బాగా చేపిస్తాడు. నెంబర్ 1 క్యాండిడేట్ చింతనేని ప్రభాకర్ రావు. బాబాయ్ గారు ఎంత అభివృద్ధి చేసి చూపిస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే దౌర్జన్యాలు అరాచకాలు పెరిగిపోయినాయి. దౌర్జన్యం లేదు, అరాచకాలు లేవు, బాగా ఏం దౌర్జన్యం వచ్చింది దగ్గరికి వచ్చింది. 2029 నేనే ముఖ్యమంత్రి అన్నాడు. ఏడ్చాడు అన్ని ఉత్తమాటలే. ఇప్పుడు రైతుగా అడిగారు చూడండి, మా అబ్బాయి 10 ఎకరాలు చేసాడు. 10 ఎకరాలు దాన్ని మిల్లుకి తోలితే ఉప్పుగూడెం పంచాయతీ అయితే పోతునూరు పంపించేవాళ్ళు. పోతునూరు పంపించాక అక్కడ చితుకుతున్నాయి, 10 ఏళ్ళు కట్టాలన్నాడు. ఆన్లైన్లో ఎక్కడికైతే అక్కడికి అనేవాళ్ళు. అక్కడ 10 ఏళ్ళు కట్టాలంటే ఏం చేయాలి? ఇప్పుడు రూపాయలు కట్టాం. 10 ఎకరాల మీద 25 ఏళ్ళు కట్టేవాళ్ళం, సార్వాకి దాడవాకి. ఇప్పుడు ఓ సార్వాయింది, ఓ దాడవాయింది. మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ కూడా 5 పైసలు కట్టలా. మనకే తిరిగి ఇంకా మిల్లోళ్ళు గవర్నమెంట్ రేటుకి 25 రూపాయలు మనకి ఇచ్చారు అదనం. అట్ట చేస్తంటే బట్టలు ఓడదీస్తానంటాడేంటి జగన్ గారు? ఓడదీసే రోజులు దగ్గరికే వస్తున్నాయి, కంగారు పడవసరం లేదండి. థ్యాంక్స్ అండి. బాబాయ్ చిన్న మాట, రైతులను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం ఏంటి? అది ఏడవలేక అంటే చేసిన పనులు వారవలేక ఎక్కడైనా ఏలేటు చూపిమనండి, దానికి శిక్ష వహిస్తాం. ఎక్కడ ఏమీ లేదు అసలు. మొన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి, దెందులూరు పెసలు ఓపెన్ చేస్తాకైతే సింపిన్ సంచులు వస్తే పంపించామన్నారు, సంచులు కరెక్ట్ చేసి తీసుకోమన్నారు. సంచులు ఒకవేళ సంచులు తీసుకుని మిల్లికాడికి వెళ్ళాక ఏమన్నా తేడా వస్తే వాళ్ళు ఏమన్నా డబ్బులు అడుగుతుండే సొసైటీ బ్యాంకులో నెంబర్ పెట్టాము ఫోన్ చేయమన్నారండి. అట్ట చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దడెత్తిపోయి మనకి కొత్త సంచులు ఇచ్చారు, శుభ్రంగా ధాన్యం కొన్నారు, మళ్ళీ మనకి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చారు. ఎమిడియట్లు అసలు చంద్రబాబు పేపర్ పెట్టేది ఎమిడియట్లు స్పాట్లో సరిపోవాలి, చెప్పాలి, తెలియపరచాలి ఆయనకి. ప్రభుత్వం చేసే పనులు ప్రజల దృష్టి తీసుకెళ్ళాలంటే మీలాంటి వాళ్ళు చెప్పండి బాగా. గ్యాస్ బండి 2వ బండిదే వదిలేస్తున్నారు. ఇప్పుడు అమ్మఒడి రేపు 12వ తారీఖున ఆయన ప్రమాణ చేసిన రోజంట. 12వ తారీఖు లోపు పిల్లలకు పుస్తకాలు, రైతు భరోసా కూడా 12వ తారీఖు లోపు పోతే మన చంద్రబాబు గారు ఎక్కాక ఇతంతులకి ఎవరికి పింఛను ఇవ్వాల ఫస్ట్ టైం. ఇప్పుడు ఎన్ఆర్సీ నేను పేపర్ చూస్తానండి. ఇప్పుడు దగ్గర ఎన్నో 2 లక్షల చిల్లర వచ్చినాయండి మొత్తం మీద ఇతంతులి. రేపు 12వ తారీఖున ఆయన ఇవ్వబోయి ఇంటికి వెళ్ళి ఇవ్వబోతున్నారండి పేర్లన్నీ ఇతంతులకే. తర్వాత మళ్ళీ 55 ఏళ్ళు ఏదో అన్నారో వాళ్ళకి తర్వాత ఇస్తానన్నాడు, 12వ తారీఖున ఇస్తున్నాడు. అట్లా చేస్తుంటే
ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం అంటే దిగసారిపోతుందంట. మరి ఏంటి బాబు 29లో గెలుస్తానన్నాడు, మరి ఏం చెప్తారు? ఏమన్నా ఇంకోటి ఏమన్నా పెద్ద తిరుపతిలో మేమెక్కడ కల్తీ నెయ్య కలిపామన్నారు. మరి 15 మందిని అరెస్ట్ చేశారండి. ఎందుకు అరెస్ట్ చేశారండి అండి? మరి ఈయన పేరు మీద ఈయన మాట తీయలేక ఉన్నందుకు అందరు బలి అయిపోయారండి. వీళ్ళు జైల్లో ఎందుకు ఉంటున్నారండి? వీళ్ళు ఏంటి గన్నవరం వంశీ గారు ఏంటండి ముసలోడు అయిపోయాడు. ధనంజయ కదండి ఐఏఎస్ ఆఫీసు ఆంజనేయులు అండి. ఏంటండి ఎంత వెళ్ళబోసాడు ఇవాళ పేపర్లో. ఇటు వెళ్తున్నాడు కొడాలి నాని గారు గుండె ఆపరేషన్ చేయించుకుంటాకి అమెరికా వెళ్తాకి ఏదో పెడతారా అంటాడు. ఇవ్వద్దన్నారు. దేశం ఎక్కడ కూడా పైకి వెళ్తాకి ఇల్లేదన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. అయితే ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే అరెస్టుల పర్వం కొనసాగుతూ ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక్కొక్కడికి వెన్నులో వణుకు మొదలైంది. ఇందులో భాగంగానే కొంతమందికి వెన్నునొప్పి వస్తూ ఉంది, కొంతమంది గుండె నొప్పులు వస్తూ ఉన్నాయి, కొంతమంది రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు, కొంతమంది పక్క పార్టీలోకి జంప్ అయిపోతా ఉన్నారు. మాకేమీ తెలియదు బాబు మమ్మల్ని క్షమించండి అంటూ కొంతమంది ప్రాధేయపడతా ఉన్నారు. కొంతమంది నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారు వినతి పత్రాలు రాస్తూ ఉన్నారు. దయ్యా క్షమించండి, ఆనాడు బుద్ధి తిని గడ్డి తిని మాట్లాడాం, మమ్మల్ని వదిలిపెట్టండి అని చెప్పి రకరకాలు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరు ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏమైంది ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. గత 5 సంవత్సరాల్లో సోషల్ మీడియాని వేదికగా చేసుకుని విస్తృత స్థాయిలో వీరికి నచ్చిన విధంగా మాట్లాడేసి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని, నాయకుల్ని, ఆ నాయకురాల్ని ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా అసభ్యకర పదజాలను ఉపయోగించుకుంటూ రకరకాల మాటలతో సంబోధించిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఏమైంది? ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద ఎన్నెన్ని రకాల మాటలు మాట్లాడారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి అన్నీ ఎలా మర్చిపోతారు? ఈ రోజున అక్రమ అరెస్టులు చేస్తున్నారా, దౌర్జన్యాలు చేస్తున్నారా? ఏది నిరూపించు. నీ పేటీఎం బ్యాచ్ చేసినటువంటి అడవుడి ఒకటా రెండా? ఎంత దారుణంగా వ్యవహరించేవారు? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, వాళ్ళ భార్య భువనేశ్వరి గారిని ఉద్దేశించి ఎన్ని రకాల అసభ్యకర మాటలు మాట్లాడారు. నారా లోకేష్ గారు అమెరికాలో చదువుకుంటూ వెళ్తే నారా లోకేష్ అమెరికాలో చిందులని చెప్పి రకరకాల న్యూడ్ ఫోటోస్ రకరకాల కలిపేసి అతికిచ్చేసి ఫోటోలు రిలీజ్ చేసినప్పుడు తెలుతలేదా? ఇవన్నీ అప్పుడు గుర్తు రాలేదు మీకు? ఈరోజు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో ఎప్పుడైతే రెడ్ బుక్ నినాదం తీసుకొచ్చారో అప్పుడు చాలా ఎటకరంగా చూశారు అందరూ. ఆ రెడ్ బుక్ ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకో, ఏం చేస్తావు ఏం చెందుతావు చెప్పి చాలామంది బెదిరింపు చర్యలు పాల్పడ్డారు. కట్ చేస్తే ఏమైంది అంటే 175 నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు మాయే, మమ్మల్ని ఎవడేం చేయలేడని చెప్పి 2024 ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తామని చెప్పి చాలా ఆశతో జగన్మోహన్ రెడ్డి 1000 కళ్ళతో ఎదురు చూశాడు. కానీ ప్రజలు ఓట్లేదు కదా, ప్రజలు కూటమి వైపు మగ్గు చూపించారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుళ్ళు రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని చేసుకున్నారు. ఇక నారా లోకేష్ గారు తీసుకొచ్చినటువంటి రెడ్ బుక్ నినాదం ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించారు. గతంలో సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవడైతే అసభ్యకరంగా పోస్టులు పెట్టాడో, అసభ్యకరంగా మాట్లాడాడో ప్రతి ఒక్కరిని చట్టపరంగానే చేశారు. వాళ్ళని ఎటువంటి వాంటెడ్గా టార్గెట్ చేసింది ఏమీ లేదు. వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఉన్నాయి కదా, గత 5 సంవత్సరాలు మేము ఇలా మాట్లాడాము, ఇలా చేసాము, ఇలా చెందామని చెప్పి ఆధారాలు చూపించారు కదా, ఆ ఆధారాలు చూపించబట్టే కదా ఖచ్చితంగా వాటి ప్రకారంగా అరెస్ట్ చేసింది. గతంలో ఒక ఆవిడ ఉంది రెడ్డి గారు అమ్మాయి అని చెప్పి మేసం మీద మెలేసి అలా చేయాల పెట్టి, ఏయ్ రెడ్డి గారు అమ్మాయినరా నేను టచ్ చేస్తారా, టచ్ చేయండి చూసుకుందాం అని చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడింది. ఈరోజు జైల్లో ఓసలు లెక్కెడతారని తెలుస్తుంది. ఎందుకు వచ్చిన ఈ మాటలన్నీ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని మీరు విస్తృత స్థాయిలో మాట్లాడారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడానికి రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం బాగలేదు. ఇక మీ పరిస్థితి ఏంటో ఒకసారి దేవుడికే వదిలేసుకోండి. ఎందుకంటే ఎప్పటికైనా మీరు ఇంకా అలాగే జగన్మోహన్ రెడ్డి భజన చేసుకుంటూ అలాగే ఉండి కూటమి ప్రభుత్వం విమర్శించే మాటలు మాట్లాడితే మీ మీద ఇప్పటికి కూడా అలాగే కఠినమైన చర్యలు తీసుకుంటారు. సోషల్ మీడియాలో ఈ రోజున ప్రశాంతతగా కనబడతా ఉంది. బూతులు లేవు, ఒకరి మీద ఒకరు నిందించుకోవటాలు లేవు, క్లీన్ అండ్ చీట్గా కనబడతా ఉంది. అంటే కూటమి మార్క్ ఎక్కడి నుంచే కనపడుతున్న విషయం అందరూ తెలుసుకోండి. సో ఎంతవరకు మనం మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయకుండా మీ పని మీరు చూసుకోండి. కూటమి ప్రభుత్వం కూటమి చేసుకుంటుంది. ప్రజలకు కావాల్సిన విధంగా ప్రభుత్వాన్ని మనం నడిపించుకోదాం. మనకి ఏ కావాలో మన అవసరాలు తీరుస్తూ ఉంటాం.